భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనేది ప్రజెంట్ సస్పెన్షన్లో ఉంది. అంటే కొంతవరకు కూడా ఆగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. సీజ్ ఫైర్ అనే ఒక ఒప్పందం మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ఇద్దరికి కూడా సమన్వయం కుదిర్చే పనిలో పడ్డారు. అసలు ఇది యుద్ధం ఆగుద్దా లేదని అంటే మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉందంటారా? ఇది ఎందుకు సస్పెన్స్లో వచ్చిందంటే ఇప్పుడు అమెరికా JF-16 అసలైన ఫైటర్ జెట్లను మనం ధ్వంసం చేసాం. వాటి వల్ల అమెరికన్ మార్కెట్ తర్వాత చైనా ఫైటర్ జెట్ల యొక్క మార్కెట్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే మనం ఆకాశ్ అనేది 100% మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ టెక్నాలజీతోటే మనం తయారు చేసుకున్నాం. ఆ టెక్నాలజీతో ఉన్న ఈ ఆకాశంలో వెళ్ళి వాటిని ధ్వంసం చేసినాయి అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవే బెటర్ కదా, మీరు వాటిలో కౌంటర్ అటాక్ చేయలేకపోయినా వీటిలో అత్యాధునిక ఫైటర్ జెట్లు అన్నారు అని ప్రపంచాన్ని చెప్పుకోలేకపోతుంది. తర్వాత అవి ఎన్ని ధ్వంసమైనయో ఎన్ని మిగిలిన 16 ఇచ్చింది అమెరికా. 16లో అది కూడా తీవ్రవాదుల్ని నాశనం చేయడానికి వాళ్ళకి మీద దాడి కోసం అని ఇచ్చింది. అంతేగాని మన ఇండియా మీద అటాక్ అని వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. అందువల్ల తెలుసు ఇండియాతో కనుక ఇవి ఫైటర్ అటాక్ చేయలేవు, వీళ్ళు అంత టెక్నాలజీ కూడా ఉపయోగించుకోలేరని అందువల్ల ఆ షరత పెట్టి ఉంది. అయినా కానీ మన మీద వాళ్ళ ఉగ్రవాదుల మీద ఎప్పుడూ అవి ప్రయోగించలేదు వాటి మీద దాడుల కోసమని. అది ఎప్పుడు ఇండియా మీద ఫైటర్స్. ఇప్పుడు జరిగిన కౌంటర్ అటాక్లో మొత్తం 2 పోర్ట్లు ధ్వంసం అయిపోయినాయి. కరాచీ పోర్ట్ అనగా గోదావరి పోర్ట్ అనగా మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళకి ఇంపోర్ట్స్ లేవు, ఏమీ లేవు. తర్వాత ఇప్పుడు విమానాశ్రయాలు కూడా ధ్వంసం అయిపోయినాయి. తర్వాత ఎయిర్ డిఫెన్స్లో ఉన్న వాళ్ళ యొక్క మొత్తం వ్యవస్థ అంతా రాడార్ వ్యవస్థ 11,000 కోట్లు అండి. 11,000 కోట్లు అంటే మామూలు కాదు. తిరిగి నిర్మించుకోవాలంటే వాళ్ళ అంత రాడార్ సిస్టమ్స్ రప్పించుకుని మళ్ళీ ఎలా సెటప్ చేసుకోవాలంటే, ఎందుకంటే రాడార్ యుద్ధతంత్రంలో మెయిన్ రాడార్ వ్యవస్థ సాంకేతిక మొత్తం ఆ మెయిన్ బలాన్ని మనం ధ్వంసం చేసాం. ముఖ్యంగా ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి వార్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుద్ది అనుకుంటారా, లేకపోతే ఇప్పుడు ఒప్పందాలు జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా శాంతియుతంగా ఆగుద్ది అంటారా? అది చెప్పాలంటే ఇప్పుడు అమెరికా సైంటిస్టులు అణుధార్మిక సైంటిస్టులు ఇప్పుడు పాకిస్తాన్లో పర్యటిస్తున్నారు. ఎందుకంటే మనం కొట్టిన మిసైల్లో ఆయుధ కారాగారంలో మామూలు నార్మల్ ఆయుధ కారాగారంలో అణుబాంబులు దాచినట్టు తెలిసిందనమాట. ఎట్లా అంటే అక్కడ ఉన్న 4.3 రెక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే అక్కడ అణుబాంబుల మీద అక్కడ అవి ధ్వంసం అవుతేనే అక్కడ భూకంపం వచ్చిందనే చెప్తున్నారు. తర్వాత రేడియేషన్ కూడా లీక్ అవుతుంది అక్కడ. ఎందుకంటే ఈ ఆయుధగారంలో ఉన్న ఈ అణుబాంబులు ధ్వంసం అయినాయి. యాక్చువల్గా అవి అలా చేయకూడదు. అక్కడ దానికి సెపరేట్ సిస్టమ్ ఉంటుంది అణుబాంబులు దాయాలంటే. తర్వాత మెయిన్ అణుబాంబులు ఇవన్నీ కూడా బలూచిస్తాన్లో ఉన్నాయి, ఆ కొండల్లో. అవి కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్ళి తీసుకోవాలని చేయాలని కూడా వాళ్ళు అటాక్ చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళకపోతున్నారు. ఇప్పుడు వచ్చిన సైంటిస్టులు వాళ్ళకి కొంత టైం పడుతుంది. ఇక్కడ అణుబాంబులు ధ్వంసమైనయా, తర్వాత ఇంకా ఫైటర్ జెట్లు ఎన్ని ఉన్నాయి అని తేల్చుకోవడం కోసం వీళ్ళకి ఇంకా టైం కావాలి. అది ఎంత ధ్వంసం అని, ఎన్ని అణుబాంబులు ఉన్నాయి, ఎన్ని అణుబాంబులు ధ్వంసం అని. అసలు వీళ్ళు ఈ నార్మల్లో అణుబాంబులు వేరే చోట దాయటం మానేసి ఈ నార్మల్లో ఆయుధాల బంకర్లో ఎందుకు తీసుకొచ్చారనేది కూడా అమెరికా క్వశ్చన్ వేస్తుంది. ఇవన్నీ తేలాలంటే కొంచెం టైం పడుతుంది. తేలిన తర్వాత మళ్ళీ రాజకీయం ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఒకవేళ అక్కడ రేడియేషన్ లీక్ అవుతే అక్కడ ప్రభుత్వం యుద్ధం చేయడానికి మానేసి అక్కడ ప్రజలను రక్షించాలి. అవి కూడా చాలా టైం పడుతుంది. ఒకసారి లీక్ అయిందంటే అది కనీసం ఒక 10 సంవత్సరాలు పడుతుంది దాన్ని నార్మల్ స్థితికి తీసుకురావాలంటే ఆ ప్రదేశాన్ని.